నీ స్వార్థం, నీ పదవులు, నీకు ఈ మదనపల్లె రాజకీయంలో సరిగా ప్లేస్ లేదు. నువ్వు ప్లేస్ ఏర్పరచుకోవడానికి ఇక్కడ మీకున్న కుమ్ములాటల్లో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఏదో ఒకటి అంటుంటే నాకు ప్లేస్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో మాటి మాటికి నువ్వు మైకు నీ ముందర పెట్టిన ప్రతిసారి పెద్దిరెడ్డి గారు జపం చేస్తావు. పొద్దున్నే ఖబర్దారంటావు, రాత్రికి బెంగళూరులో వచ్చి కాళ్ళు పట్టుకుంటావు. ఇది నీ బతుకు. ఆధారాలు బయట పెట్టమంటావా? నీ బతుకును బయట పెట్టమంటావా? ఎందుకు? నోరుంది కదా. ఇన్ని రోజులు మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు కానీ మీరెవ్వరూ కానీ ఏం మాట్లాడొద్దండి. మాట్లాడి ఎంత మాట్లాడితే మనం ఓపికగా చూస్తూ ఉన్నామంటే చూసుకొని ఉన్నాం. మేము ఇక్కడ మెడికల్ కాలేజీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మెడికల్ కాలేజీ గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి నీకు ఈరోజు చేస్తే అరెస్ట్ చేస్తామని నాకు నోటీస్ ఇచ్చినారు. మెడికల్ కాలేజ్ గురించి కాదు ఇక్కడ టాపిక్. నువ్వు మాట్లాడిన మా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని నువ్వు మాట్లాడుతున్న చిల్లరలాగా మాట్లాడుతున్నావు. మాట్లాడిన ప్రతిసారి నోరు అదుపులో పెట్టుకో.